ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండంకు వస్తున్న సందర్భంగా లాభాల వాటాను ప్రకటించి కార్మికులకు తీపి కబురు తెలపాలని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి విజ్ఞప్తి చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఏఐటీయూసీ సాధించిన లాభాల వాటా 10%తో మొదలై ఇప్పటికే 32% కార్మికులు అందుకున్నారని తెలిపారు. రామగుండంకు భట్టి విక్రమార్క వస్తున్నందున ఈ సంవత్సరం లాభాల వాటాపై కార్మికులకు తీపి కబురు చెప్పాలన్నారు. అలాగే గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికీ ఏఐటీయూసీ గుర్తింపు పత్రం ఇవ్వనందున 4 సంవత్సరాలకు గుర్తింపు పత్రం ఇప్పించాలని కోరారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు 29,000 కోట్ల రూపాయలు ఇప్పించాలన్నారు. సింగరేణి సంస్థ మనుగడ కోసం ఇక్కడి యువతకు ఉపాధి కోసం కొత్త గనులు ప్రారంభించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం 22 జీవోను అమలు చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నింటిపై భట్టి విక్రమార్కకు వినతి పత్రం అందజేస్తామని వెల్లడించారు. దేశంలో ఏ పరిశ్రమలో గాని ఏ ప్రభుత్వ రంగ సంస్థలో గాని లేనటువంటి ఒక ప్రత్యేకమైన హక్కును సాధించింది ఏఐటీయూసీ. ఆనాడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామ్రేడ్ కేఎల్ మహేంద్ర గారి కృషి పట్టుదల వల్ల సింగరేణిలో కార్మికులకు లాభాల వాటా 10% ప్రారంభమైంది. ఇప్పటికి 32% తీసుకుంటున్నాం. ఇప్పుడు కార్మికులంతా ఎదురు చూస్తున్నారు. ఈసారి లాభాలు కూడా బాగా వచ్చినాయి. 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి టార్గెట్ కంటే కూడా ఎక్కువ రీచ్ అయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున లాభాలు వచ్చినాయి. కార్మికులకు కూడా వాటా ఎక్కువ శాతం రావడానికి అవకాశం ఉన్నది. అందుకని రేపు అనగా శనివారం రోజున మన ఊరికి మన పట్టణానికి వస్తున్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారిని మేము కోరేది ఏమిటంటే, మీరు ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఒక తీపి కబురు, ఒక శుభవార్త కార్మికులకు అందించాలని చెప్పి మనవి చేస్తున్నాం. కాబట్టి లాభాల వాటా ప్రకటించి దసరాకు ముందు ఈ లాభాల వాటా ఒక పెద్ద దసరాగా ఉండే విధంగా మీరు దయచేసి ప్రకటన చేసి ఇప్పించాలని చెప్పి ఏఐటీయూసీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా రోజుల నుంచి ఏఐటీయూసీని టార్గెట్ చేసిన వాళ్ళంతా ఏమైందో కార్మికులకు అర్థమైంది. నిన్నగాక మొన్న ఒక జాతీయ యూనియను ఐఎన్టీసీ వాళ్ళు మీటింగ్ పెట్టి రాజభోగాలు అన్నారు. రాజభోగాల మై పోరాటాల లేదా మీ రాజభోగాల ఎవరు ఏందన్నది కార్మికులు సింగరేణిలో మిమ్మల్ని ఏం చేసిరన్నది కార్మిక వర్గానికి తెలిసి, గోదావరి కానీ ప్రాంతం కానీ సింగరేణి ప్రాంతంలో తెలుసు. తాడుచెల్ల మైను మీరు ఎవరితో మాట్లాడి తెచ్చారు? ఆధారాలు చూస్తారా? సింగరేణిలో పెద్ద ఎత్తున మహాధర్నా కొత్తగూడెంలో పెట్టి తాడుచెర్ల మైన్ మనకు కావాలని చెప్పి కేసులు ఆయన అక్కడ పోలీసులతో దెబ్బలు తిన్న మహాధర్నా చేసి రోసయ్య గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు ఏఐటీయూసీకి గుర్తింపు సంఘంగా లేకపోయినప్పటికీ సాధించుకున్న చరిత్ర ఏఐటీయూసీ.